జగదీశ్వర్ సార్ పిలుస్తున్నాడు మిమ్మల్ని, ఒకసారి చూడు. చేయలేబాటు సార్ కనబడా గేట్ ఎక్కువ. సార్ చూడండి సార్, జగదీశ్వర్ సార్. వీరన్న, ఓ వీరన్న, చెవులకెళ్ళి పోంది. అగో అక్కడ ఉన్నాడు రమేష్. జగదీశ్వర్ సార్, జగదీశ్వర్ సార్. జగదీశ్వర్ సార్, అగో రమేష్ ఒకసారి చూస్తున్నాడు మిమ్మల్ని, ఏం కావాలో చెప్పండి ఆయనకి. చెయ్యి ఊపుతున్నాడు చూడు, అగో అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాడా. ఓకే రమేష్, నిన్ను ఏ గేట్ కాడ ఉండమన్నాడు సార్, ఆ గేట్ కాన్నట్టు ఉండు. చూసిండు. దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది దయచేసి భక్తులందరినీ బయటకు త్వరగా పంపించండి. అమ్మవారిని వన ప్రవేశం చేయించే సమయం మీరున్న గేట్ ఓపెన్ చేసి చూసుకోండి. ఆ గేట్ మీరు ఒక్కసారి క్లియర్ గా చూసుకోండి సార్. వెనుక గో అంతా ఉన్నది, అక్కడ మన ఇద్దరు స్వీపర్స్ ఉంటారు, వాళ్ళతో క్లియర్ చేయించుకోండి. సమ్మక్క గద్దె మీద, సారలమ్మ గద్దె మీద ఉన్నటువంటి సిబ్బందిని, భక్తులను, అక్కడ ఉన్నటువంటి వారందరూ త్వరగా బయటకు పంపించాల్సిందిగా మనవి. సమ్మక్క గద్దె మీద ఉన్నటువంటి భక్తులు త్వరగా బయటికి వెళ్ళాల్సిందిగా మనవి. సార్, పోలీస్ సార్, హుండీల దగ్గర ఉన్న పోలీస్ సార్, దయచేసి ఖాళీ చేయించండి సార్. సార్, అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి విజ్ఞప్తి సార్, కొద్దిగా ముందుకు పంపించండి సార్, టైం అయింది సార్. ముందుకు పంపించండి అందరినీ. దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి పోలీసు వారందరినీ ఖాళీ చేయించండి, ముందుకు పంపించండి, త్వరగా బయటకు పంపించాల్సిందిగా మనవి. అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ముందుకు పంపించండి సార్ దయచేసి. ఆ గేట్ ఎవరు? బెల్లం వాలంటీర్లు, బెల్లం బంగారం ఇవ్వద్దునా, అందరినీ వెనక్కి పంపించండి, బయటికి పంపించండి. ఒకసారి ఇక్కడ గేట్ తీసి ఉంది, అందరూ లోపల పోతున్నారు. ఇక్కడ పూజా మందిరం కాడిది చిన్న గేట్. లోపల ఇక్కడ గీ గేట్, గీ గేట్ ఓపెన్ చేసి ఉంది, దానికి తాళం వేయాలి. అది తాళం వేయించు, నువ్వు లోపల పో. తాళం చేయి ఉందా లేదా నేను ఇస్తున్నా. అమ్మా దయచేసి భక్త దేవుళ్ళకు విజ్ఞప్తమ్మా, దయచేసి ముందుకు అందరూ లోపల సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఉన్నవారు
లోపల ఉన్న వారు అందరూ బయటికి వెళ్ళాలి. దయచేసి పూజారులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం పూజారుల సూచనలు మనం పాటించాలి. దయచేసి ఇక్కడ ఉన్న వారందరూ కూడా బయటికి వెళుతూ ఉండాలి. లోపల ఉన్న వారు గబగబా ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్ళాలి. ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్ళాలి. దయచేసి చక్కగా వనదేవతలు మరి కొద్దిసేపట్లో వనప్రవేశం ఉంది కావున భక్తులందరూ కూడా లోపలున్న పోలీస్ సిబ్బంది అమ్మ ఆ లోపడాన్ని అందరినీ ఖాళీ చేయించండి. మళ్ళీ ఖాళీ చేయించి ఆ గేట్ క్లోజ్ చేయాలండి. మెయిన్ గేట్ అక్కడ మెయిన్ గేట్ కాడ ఉన్నది. అమ్మమ్మ నమస్తే అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. ఒక్కసారి వదిలేసి దయచేసి ఆ మెయిన్ గేట్ కాడ విఐపి గేటు లోపల అన్ని గేట్లు సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు గేట్లన్నీ మూసేయండి. లోపల ఉన్న భక్తులను కూడా తొందరగా వెళ్ళిపోవాలి. దేవుళ్ళని తీసుకుపోయేది ఉంది. అక్కడ డిస్టర్బెన్స్ చేయొద్దు. దేవుడి మీద ఏమాత్రం మీకు భక్తి ఉన్నా మీరు అందరూ దేవుణ్ణి మంచిగా సాగనంపాలని అనుకున్నా అక్కడ గద్దెల మీద ఉండి డిస్టర్బ్ చేయొద్దని కోరుతా ఉన్నాం. పోలీస్ అధికారులు ఆ గేట్ల కాడ క్లోజ్ చేసేయండి. దేవుళ్ళు పోయే వనంలోకి ప్రవేశించే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క ట్రూప్ను బయట నుంచి వెళ్ళిపోమని చెప్పి ఇది ఒక్కసారి ఒక్క 5 నిమిషాలలో ఉన్నటువంటి బయట గేటులలో ఉన్న వాళ్ళని పంపండి. మెయిన్ గేటు విఐపి గేటు బయట మొత్తం ఆర్చ్ అవన్నీ బంద్ చేసేయండి. ఓన్లీ ఈ పెద్ద బయట గేట్లలో ఉన్న వాళ్ళను వెంటనే ఒక్కసారి దర్శనానికి అవకాశం ఇస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ గేట్ తీసేయండి తొందరగా ఒక్కసారి వేసి అక్కడ మెయిన్ కమాండ్ కంట్రోల్ పక్కన ఉన్న అక్కడ ఆపేసేయండి. ఇక్కడ దాకా రాకుండా ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరినీ వదిలేసేయండి. గద్దెల లోపల ఉన్న వాళ్ళందరినీ పంపించాలి. వాలంటీర్స్ వేసి తాళం వేయాలి. అక్కడ ఉన్న కాశీ మీరు గేట్ తీసిరు నేను తీయొద్దని చెప్పినా మీరు ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు. గేట్ మూసే అక్కడ ఎవరెవరు ఇష్టానుసారంగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మరి పనిష్మెంట్ అయితే ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం దేవుళ్ళని తీసుకుపోయే టైం అయింది. మేము గేట్ తీయొద్దని చెప్పినా కూడా ఇష్టానుసారంగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. అది పద్ధతి కాదు. ఈ వీళ్ళని పంపించేయండి తొందరగా. ఈ బయట గేట్లు ఉన్న వాళ్ళని పంపించండి. లోపల గేట్లు ఉన్న వాళ్ళందరినీ అటు బయటికి పంపండి. ముందు గేట్ ఎవరికి తీయొద్దు. ఎంట్రన్స్ ఎవరికి తీయొద్దు. ఎంట్రన్స్ ఎవరికి తీయొద్దు. ఎగ్జిట్ ఓన్లీ ఎగ్జిట్. ఆ బయట ఉన్న పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది లోపలికి వచ్చి వాళ్ళందరినీ పంపించండి. ఇక్కడ ఎవడా గేటు ఎవరైనా పోయి తీమని మరి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక ట్రిప్ బయట నుంచి బయటికి మెయిన్ గేట్లో మెయిన్ గద్దెల మీద ఉన్న వాళ్ళందరూ వాలంటీర్స్ అందరు మీ ముఖాలు కనబడుతున్నాయి. లోపల ఉన్న పోలీసులు కానీ వాలంటీర్స్ కానీ వాళ్ళందరినీ పంపించేయండి బయటికి. అటు ఎగ్జిట్ డైరెక్ట్గా లోపల ఉన్న వాళ్ళు లోపల నుంచి వెళ్ళిపోనియండి. పోలీస్ సిబ్బంది అధికారులందరూ దయచేసి లోపలికి వచ్చి మీ డ్యూటీ కనీసం చేయండి. ఆ గేట్ తాళం ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ ఆర్టీసీ క్యూ లైన్. వీళ్ళు బయట నుంచి వెళ్ళిపోతారు. గద్దెలు తొందరగా క్లియర్ చేయండి. గద్దెల మీదకి ఎవరిని ఎక్కనియొద్దు. లోపల ఉన్న వాళ్ళని కూడా ఫాస్ట్గా ఈ బయట గేట్లు ఉన్న వాళ్ళని పంపించేయండి. మెయిన్ గేట్ విఐపి గేట్ అది మూసేయమని చెప్పాను నేను. అక్కడ ఎవరున్నారు ఒకసారి వీడియోలు తీసుకురాపండి. ఆర్చీ కాడ ఈ మెయిన్ గేట్ కాడ ఈ విఐపి కమాండ్ కంట్రోల్ కాడ ఎవరున్నారు అక్కడ వీడియోలు తీసుకురాపో. ఈ ఆర్టీసీ ఎవరి దగ్గర ఉంది? అది ఎవరు తీయవై అది వాళ్ళందరినీ పంపించేసే బయట నుంచి బయటికి పంపిరి. బయట నుంచి పంపియండి. గద్దెల మీదకి ఎక్కకుండా బయట నుంచి పంపి. ఐదు నిమిషాలలో వీళ్ళందరినీ క్లియర్ చేసేయండి బయటికి. గద్దెల మీదకి మళ్ళీ ఎవరిని ఎంటర్ చేయనివద్దు.
అమ్మా ఎవరు నెట్టుకోవద్దు. మీ అందరి కొరకు సీతక్క గారు మీ అందరికీ స్పీడ్గా దర్శనం కలిగించే విధంగా మన మంత్రి గారు చెప్పారు. గట్టిగా లోపలికి వెళ్తూ ఉండండి, నెమ్మదిగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి. దగ్గర ఉందమ్మా. మీరు అందరూ ఫాస్ట్గా వెళ్ళాలమ్మా, దేవుళ్ళని దర్శనం చేసుకొని బయట నుంచి వెళ్ళాలి. మళ్ళీ తర్వాత గేట్లు అన్ని బంద్ అవుతాయి, తర్వాత ఇబ్బంది పడద్దు. అందరూ ప్రశాంతంగా ఫాస్ట్గా మీరు వచ్చింది లేరు, దేవుళ్ళు 6 గంటలే వెళ్ళాలి. మీరు లేట్గా వచ్చారు కాబట్టి ఇబ్బంది పడని 10 దయచేసి ఒక గంట దాకా లోపలికి రావద్దని కోరుతా ఉన్నాం. లోపలికి వచ్చి ఇబ్బంది పడకండి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి. ఇప్పుడు లైన్లలో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా 10-15 మినిట్స్లో ఖాళీ చేయాలమ్మా. అందరు వెళ్ళిపోండి. గద్దెల మీదకి ఎవరిని ఎక్కనియద్దు. అక్కడ పోలీస్ అధికారులు ఎవరు ఉన్నారో ఆ మెయిన్ గేట్ తీయొద్దని చెప్పిన, విఐపి గేట్ తీయొద్దని చెప్పిన, ఆర్చి మెయిన్ గేట్ ఎవరున్నా 10 నిమిషాలలో క్యూ లైన్లలో వచ్చిన వాళ్ళనే పంపిస్తాం. అక్కడ ఎవరైనా గేట్ తీస్తే మాత్రం అధికారులు మరి తీవ్రమైనటువంటి పనిష్మెంట్ మాత్రం అధికారికంగా మీ అధికారులతో ఎదుర్కోబడుతుంది. నేను చెప్తున్నా. క్యూ లైన్లు ఉన్నటువంటి వాళ్ళందరూ తొందరగా దర్శనం చేసుకొని పోండి. గంట సేపు బంద్ అవుతుంది గుడి. దేవుళ్ళని తీసుకుపోతున్నారు, మళ్ళీ లోపలికి వచ్చి మీరు ఇబ్బంది పడొద్దు. ఇంకా మొదలు కాని వాళ్ళు క్యూ లైన్ కాడ బయట ఉన్న వాళ్ళు బయటనే ఉండండి. క్యూ లైన్లలో నిలబడ్డ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. గద్దెలు మొత్తం పూర్తిగా ఖాళీ చేసి పూజారులకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతా ఉన్నా. తొందరగా వెళ్ళిపోవాలమ్మా, మీరు తొందరగా వెళ్ళిపోవాలి, ఇబ్బంది పడతారు. దేవుళ్ళని తీసేది ఉంది. తొందరగా మీరు బాగా లేట్గా వచ్చిర్రు. మరి దేవుళ్ళు కూడా మళ్ళా వనప్రవేశం జరిగేటప్పటికి బాగా లేట్ అవుతుంది. దేవుడి మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ సంయమనంతో సహకరించాలి. దైవ దర్శనం చేసుకోండి మంచిగా. మళ్ళా 2 ఏళ్ల తర్వాత మళ్ళా దేవుళ్ళు ప్రత్యక్షంగా పున్నమి వెన్నెల్లో నిండు వెన్నెల్లో గద్దెల మీద కొలువు తీరి మీకు దర్శనం చేస్తారు. మీ కోరిన కోరికలు కూడా తీరుస్తారు. కాబట్టి ఇప్పటివరకు క్యూ లైన్లు ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళండి. మరి గంట టైం పడుతుంది, మళ్ళీ రావద్దు. దయచేసి ఒక గంట తర్వాత రండి. మరి దేవతలందరూ కూడా కదిలి వెళ్ళిపోతున్నారు కాబట్టి అప్పుడు గుడి ముయ్యబడుతుంది. గంట సేపు మీరు మళ్ళీ లైన్లలో నిలబడి ఇబ్బంది పడకండి. ఇప్పుడు లైన్లలో ఉన్న వాళ్ళు మాత్రమే లోనికి రండి అని కోరుతా ఉన్నాను. తొందరగా ఎవరు ఈ క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకే మంచి దర్శనం అవుతుంది. ఆ మెయిన్ గేట్ కాడ ఉంటే మీరు 2-3 గంటలు అక్కడే ఉండిపోతారమ్మా, ఇబ్బంది పడతారు. క్యూ లైన్ల నుంచి ఫాస్ట్గా దర్శనం చేసుకొని పోండి. అటు సైడ్ కూడా రైట్ సైడ్ దేవుడికి రైట్ సైడ్ నుంచి వచ్చే జంపన్నవా క్యూ లైన్లు ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని ఫాస్ట్గా పంపండి. ఇంకా ఎవరైనా దర్శనానికి రావాలంటే ఒక గంట తర్వాతనే మొదలు కావాలని కోరుతా ఉన్నాం. మళ్ళీ గంట సేపు గుడి మూసి దేవునికి అన్ని పూజలు చేసుకొని పూజారులు దేవుణ్ణి కదిలించుకొని మరి వనప్రవేశం చేయించడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీరు ఖాళీగా ఉండి ఇబ్బంది పడవద్దు. ఇక్కడ లైన్లలోని కోరుతా ఉన్నాము. అందరూ జాగ్రత్తగా ఓపికతో భక్తితో బాధ్యతగా దర్శనం చేసుకోండి. మంచి మనసుతోటి మొక్కుకోండి. ఖచ్చితంగా అన్ని రకాలుగా మీ అందరికీ మంచి ఉంటుంది, మంచి జరుగుతుందని కోరుతా ఉన్నాను. అందరూ ముందుకు జరగాలండి. మన మంత్రి గారు చెప్పినట్టుగా అందరూ ముందుకు జరుగుతూ దర్శనం చేసుకున్న వారు గబాగబా ముందుకు ఎగ్జిట్ గేట్ గుండా బయటకు వెళ్ళాలి. ముందుకు జరుగుతూ ఉండండి. ఈ యొక్క పూజారి గారు రమేష్ గారు ఆ గేట్ క్లోజ్ చేసుకోండి, గేట్ క్లోజ్ చేయండి.
ముందుకు జరుగుతూ ఉండండి దయచేసి అందరూ కూడా. మరి అమ్మవార్ల వనప్రవేశ సమయం అయింది కాబట్టి అందరూ నమస్కారం చేసుకుంటూ ముందుకు జరుగుతూ ఉండండి. గద్దెల మీద ఉన్నవారు కూడా ఎవరు ఉండరాదని పూజారులు చెప్పి ఉన్నారు. దయచేసి అందరూ కూడా గద్దెల మీద ఉన్నవారు కూడా అందరూ ఖాళీ అవ్వాలి, అందరూ కూడా బయటికి రావాలి. ముందుకు జరుగుతూ ఉండండి. ఆ ఎగ్జిట్ గేట్ గుండా ముందుకు వెళ్తూ ఉండండి. చక్కగా ముందుకు జరుగుతూ ఉండండి. లోపడున్నవారు అటుపక్క ఉన్నవారు కూడా త్వరగా దర్శనం చేసుకున్నవారు ముందుకు సాగుతూ ఉండండి. దయచేసి అక్కడ గద్దెల కాడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్లోగా ఫాస్ట్గా అంటే దేవుణ్ణి మొక్కుకుంటూ ముందుకు జరగండి. మీరు దేవుళ్ళు వచ్చిన తర్వాత మీరు మొక్కులు మరి బెల్లం కుడక వేస్తుంటే పూజారులకు దెబ్బలు తగులుతాయి. పూజారులు బాధపడితే మీకు మంచి జరగదు. దయచేసి దగ్గర నుంచి వేసేది ఉంటేనే వేయండి, లోపల బయట నుంచి దూరం నుంచి వేయకండి. మీ ముందు లైన్లలో ఉన్న వాళ్ళకి దెబ్బ తగులుతుంది. పూజారులు లోపల గద్దెల మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా తలలు బలిగే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి సార్లమ్మ గద్దె కాడ ఉన్నోళ్ళు కానీ సమ్మక్క గద్దెల కాడ ఉన్నోళ్ళు కానీ కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్ళాలి. అటు ఎదురు నుంచి రావద్దు. క్యూ లైన్లోనే ఫాస్ట్గా రావాలి. దయచేసి అక్కడ ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి పంపించకుండా అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వారు దయచేసి లోపల వారు బయటికి వెళ్ళే విధంగా సహకరించాలి. ఎందుకంటే అమ్మవార్ల యొక్క వనానికి వెళ్ళి వన ప్రవేశం ఉంది కాబట్టి ఆ ఎగ్జిట్ నుంచి రాకుండా చూడాలి. పోలీసు వారికి విజ్ఞప్తి. దర్శనం చేసుకున్న వారు గబాగబా ముందుకు కదులుతూ ఉండాలి. ముందుకు కదులుతూ ఉండాలి. చక్కటి మన మంత్రి గారు మీ అందరికీ అవకాశం కల్పించారు కాబట్టి త్వరగా ముందుకు వెళ్ళాలి. మంత్రి గారు సూచించిన విధంగా, మన సీతక్క మంత్రి గారు సూచించిన విధంగా గబాగబా ముందుకు వెళుతూ ఉండాలి. అమ్మని వనానికి పంపించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ముందుకు జరుగుతూ ఉండాలి. మన తల్లులని వన ప్రవేశం ఉంది. ఇది ఎందుకు ఓపెన్ చేస్తానమే బాబు? బయటికే పంపించాలి, లోపలికి తీయద్దుగా. బయటికే మీరు ఇట్లా తీస్తే ఎట్లా పోతారు? ఇక్కడ లేదు, క్యూ లైన్ లేదు. వెనక నుంచి వచ్చే వాళ్ళకి ఇట్లా లేదు. వెనక నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ తీయక బాబు. ఎవరో ఎక్కడ ఉన్నది? ముందుకు జరుగుతూ ఉండాలి. దర్శనం చేసుకున్న వారు ఎగ్జిట్ కార్డ్ ఎవరు తీస్తారు? రైట్ బయటికి, అటు బయటికి పంపించేయండి. దర్శనాలైనా మళ్ళీ ఇళ్ళకి ఎందుకు పంపిస్తారు మీరు?
అక్కడ గోవిందరాజు గేట్ కాడ, గోవిందరాజు గేట్ కాడ, ఎగ్జిట్ గేట్ కాడ అక్కడ ఎవరున్నారే, అధికారులు ఎవరున్నారే బాబు? మీరు ఇక్కడ లోపలి పంపిస్తే ఇక్కడ పూజారులు లోపలి పోయేది ఉంది. మీరు ఆ దారి ఎవరు అక్కడ ఉన్నది? గేట్ లాక్ చేయండి. సమ్మక్క గద్దె దగ్గర ఉన్నటువంటి ఆ ఇద్దరు కొంచెం అందరు మీరు ప్రసాదాలు పంచే వరకు వాళ్ళు అక్కడే ఆగుతున్నారండి. బాబు, సమ్మక్క గద్దె వద్ద ఆ మూల మీద మీరు ఒకరిద్దరు ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు. దర్శనాలైన వాళ్ళు ఇటు ఎందుకు వస్తున్నారమ్మా? అట్లా పోతే అటు బస్ స్టాండ్కి వెళ్తారు కదా, ఇటు ఎందుకు? వెళ్ళండి, దయచేసి వెళ్ళి మంచిగా 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ రండి, డిస్టర్బెన్స్ కాకుర్రి. ఆ ఎగ్జిట్ గుండా లోపలికి వస్తున్నారు, దయచేసి అక్కడ పోలీస్ వారు లోపలికి రాకుండా చూసుకోవాలి. బయట ఎగ్జిట్ నుంచి లోపలికి కదా, మళ్ళీ ఇప్పుడు వస్తే ఎట్లనండి? మీరు గంట సేపు తీయడం కుదరదు, రండి అని అప్పుడే చెప్పినాం. మొదలు కానోళ్ళు కాకండి అని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు వస్తే ఎట్లా అయితే చెప్పండి? అది కరెక్టా? ఇప్పుడు దేవుళ్ళని తీసుకొని పోవాలి, భక్తులకు కనీసం దేవుడు మరి ముందుగా వచ్చి దర్శనం చేసుకోవాలి కదా. మీరు పొద్దున్నరకే రాలే, దేవుడు పోయే టైంకి వస్తే ఎట్లా? అక్కడ సార్లమ్మ గద్దె కాడ, సార్లమ్మ గద్దె మీద తొందరగా ఖాళీ చేయించాలి. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎవరున్నారు? తొందరగా వెళ్ళాలమ్మా, మీరు తొందరగా వెళ్ళాలి. క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళు తొందరగా బయటకు వెళ్ళాలి. అక్కడ మన జంపన్న వాగు నుంచి వచ్చే ఐటీడీఏ గేట్ కాసేపు మూసేయాలి, దయచేసి మూసేయాలి, తొందరగా పంపించాలి పోలీస్ అధికారులు. చాలా సంతోషంగా పులికితులై వెళ్ళిన పరిస్థితి ఈ మేడారంలో కనిపిస్తుంది. ఇంత గొప్ప మేడారం జాతర ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప జాతరగా జరిగిందని చెప్పి అమ్మవారి గద్దెలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది దయచేసి భక్తులను త్వరగా బయటకు పంపించగలరు. సార్, అక్కడ ఉండిల దగ్గర ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది సమ్మక్క గద్దె వద్ద సార్ దయచేసి అందరిని బయట పంపించండి. సార్, మీరు వారు వెళ్ళండి అంటేనే వెళ్తారు. మనం అట్లే ఉంటే ఇంకా గంట అయినా అక్కడే ఉంటారు వాళ్ళు.
దయచేసి అందరూ సారలమ్మ తల్లి కోసం నేను ఎన్నో కృషి చేసి ప్రయత్నం చేస్తున్నాను. అభివృద్ధి కోసం నేను శాయశక్తిలో దీని మీద ఎవరు రాలేసినా ఎవరేం చేసినా ఆ తల్లి చూసుకుంటే గద్దెల కాడ ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి ముందుకెళ్ళాలి. మా ఇక్కడ లోపల దర్శనం చేసుకున్న వారు ముందుకు జరుగుతూ ఉండాలి దయచేసి దర్శనం చేసుకున్న వారు బయట వాళ్ళని పంపించండి. ఈ గేట్ దగ్గర ఉన్న వారు తాళం ఓపెన్ చేయగలరు. ఇక బయట వాళ్ళని ఎక్కడోళ్ళు అక్కడ ఆపండి. దయచేసి గద్దెల కాడ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ముందుకు పంపించండి. థ్యాంక్ యూ. బాబు ఇక్కడ రమేష్ గారు ఈ తాళం ఓపెన్ చేయండి. గద్దెకాడ సార్లమ్మ గద్దెకాడ ఉన్న వాళ్ళందరినీ క్లియర్ చేసిర్రు. అది అక్కడ సార్లమ్మ గద్దె, గోవిందరాజు గద్దె, పగడిద్దరాజు గద్దె. మళ్ళా ఎవరు వచ్చారు ఇప్పుడు ఇక్కడ? ఈ భద్రాద్రి కొత్తగూడెం ప్రెసిడెంట్ గారు మీరు ఆ గేట్ దగ్గర గేట్ ఉండాలి. ఎవరు బాబు వీళ్ళు గద్దెల మీదకి వచ్చింది ఎవరు? అమ్మ మీరు వెళ్ళాలి. వెళ్ళిపోవాలమ్మా, మీరు తొందరగా వెళ్ళాలి. బయట అందరు గద్దెలెక్కిరా పూజారులు అందరూ. ఈవో గారు సార్ పైన డోన్స్ పక్కకు పెట్టుకోండి. కరెంటు వారు కూడా రెడీగా ఉండాలి. డ్రోన్లు పైనున్న డ్రోన్లు ఎందుకంటే గిరిజన సాంప్రదాయంగా వారు తీసుకువెళ్తారు కాబట్టి పైనున్న డ్రోన్స్ కూడా పక్కకు పెట్టుకోవాలి. డ్రోన్ కెమెరాలు. లోపల ఉన్నవారు త్వరగా ఖాళీ చేస్తూ ఉండాలి. లోపల ఉన్నటువంటి వారు ఈ యొక్క అక్కడున్న సిఆర్పిఎఫ్ సిబ్బంది గారు వారు ఇక్కడ పాత పడిగిద్దరాజు దగ్గర దాకా వస్తారు. పూజారులు వారందరినీ ఖాళీ చేయించాలి. సరే అక్కడున్న ముగ్గురు పోలీసు వాళ్ళు ఖాళీ చేయించాలి. ఇక్కడ దాకా వస్తారు. కొద్దిగా ఖాళీ చేయించండి. లైట్స్ ఆఫ్ చేయాలన్నప్పుడు చెప్పండి ఒకసారి. లైట్స్ ఆఫ్ చేస్తారు. ఈ యొక్క సమ్మక్క అమ్మవారి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గేటు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మన ఎండోమెంట్ సిబ్బంది ఇక్కడిది ప్రోటోకాల్ దగ్గర ఉన్న గేట్ రెండు ఓపెన్ చేయాలి. ఇప్పుడే కాదు, అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు.
సార్లమ్మ ఎంట్రీ లెఫ్ట్ వారు అక్కడ గేట్ ఓపెన్ చేయాలి. సార్లమ్మ ఎంట్రీ లెఫ్ట్ గేట్ ఓపెన్ చేసుకోవాలి అక్కడ ఉన్న సిబ్బంది.
దయచేసి భక్తులు పక్కకు జరగగలరు. ఈ యొక్క వనప్రవేశానికై అమ్మవారు వనప్రవేశం జరపబడుతుంది. దయచేసి లైట్స్ వారు అందరూ ఆ యొక్క అమ్మవారి గద్దెల మీదకి వెళ్ళినాక లైట్స్ ఆఫ్ చేసుకునే కార్యక్రమం ఉంది. ఎలక్ట్రిసిటీ వారు రెడీగా ఉండాలి. ఆకారం వీరయ్య గారు ఒకసారి మీరు స్టోర్ దగ్గరికి వెళ్ళగలరు. ఆకారం వీరయ్య గలరు. అదిగో చక్కగా అమ్మవారు వనప్రవేశం జరపబడుతుంది. పూజారులు చక్కగా సార్ ఓకే సార్. ఈ యొక్క పూజారులు అందరూ గద్దెల మీదకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ వారు లైట్స్ ఆఫ్ చేసే కార్యక్రమం ఉంది. వెళ్ళగానే మేము మైక్లో అనౌన్స్ చేస్తాం. చేయగానే మీరు లైట్స్ ఆఫ్ చేద్దరు. కానీ మన ప్రోటోకాల్ దగ్గర ఉన్నవారు ఒకసారి కనపడగలరు. ఆ పసుపు కుంకుమ ట్రే ఉంది కదా, పసుపు కుంకుమ ట్రే ఆ సారలమ్మ గద్దె మీద తీసుకుపోమండి తొందరగా ఒకరిని. అమ్మవారి వనప్రవేశానికి వనంలోకి అమ్మవారు ప్రవేశ కార్యక్రమంలో పూజారులందరూ కూడా చక్కగా అమ్మవార్ల దగ్గరికి గద్దెల మీదకి వెళ్ళి ఉన్నారు. కావున భక్తులు సైడ్కు జరగండి. సారలమ్మ అమ్మవారి దగ్గరికి బ్రదర్ సారలమ్మ గద్దె మీదకి కొంచెం త్వరగా వెళ్ళు. సారలమ్మ గద్దె మీదకి త్వరగా. తమ్ముడు ఎవరు? సారలమ్మ గద్దెకు ఎవరో వెళ్ళేది. వాళ్ళు ఎవరు? ఆయన దయచేసి ఆ పైన డ్రోన్ కెమెరాలు పక్కగా ఆపాలండి. దయచేసి ఆ డ్రోన్ కెమెరాలు పక్కకు ఆపాలి. భక్తులందరూ కూడా ఎవరు కూడా పూజారులకు ఎదురు రాకూడదు. అమ్మవారు ఆ పసుపు కుంకుమ పట్టుకపోయిన వ్యక్తి సమ్మక్క గద్దెనుడా? ఒకసారి చూడండి సార్. ఆ యొక్క పసుపు కుంకుమ తీసుకున్న వారు సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్ళండి. సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్ళాలి త్వరగా. దయచేసి అక్కడ పూజారుల దగ్గరికి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళేవారు సారలమ్మ గద్దె మీదకి సారా తీసుకెళ్లాల్సింది. త్వరగా పోండి. ఒక్కసారి లైట్స్ వారు అందరూ గద్దెల మీదకి వచ్చిన తర్వాత రెడీగా ఉండాలి. మీరు ఈ యొక్క పూజారులు సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు గద్దెల మీదకి వచ్చిన తర్వాత మీరు లైట్స్ ఆఫ్ చేసుకునే కార్యక్రమం ఉంది. దయచేసి భక్తులకు విజ్ఞప్తి అండి, ఎవరు కూడా అమ్మవారి వన ప్రవేశానికి వెళ్ళే సమయంలో ఎవరు రాకూడదు. దయచేసి సైడ్కు భక్తులందరూ కూడా సైడ్కు ఉండాలి. లోపడున్న వారందరూ కూడా సైడ్కు ఉండాలి. ఈ పైన డ్రోన్ కెమెరాలు తిరుగుతూ ఉన్నవి. దయచేసి కొన్ని గిరిజన సాంప్రదాయ రీత్యా జరుగుతుంది కాబట్టి వారు అక్కడ పూజారులు సూచించారు. మీ యొక్క డ్రోన్ కెమెరాని కిందికి దింపుకోగలరు సార్. తర్వాత ఒక్కసారి పూజారులు మీరు చెయ్యెత్తినట్లయితే లైట్స్ ఆఫ్ చేద్దాం. అందరూ కూడా భక్తులందరూ కూడా దూరంగా ఉండండి. అమ్మవారికి జయ జయ నాదాలతోటి చక్కగా సంతోషంగా అమ్మ ఉత్సవాలు జరుపుకున్నాం మనం అందరం కూడా. జాతర జై బలో సమ్మక్క తల్లికి.
ఈవో గారు ఫోన్ చేసాము, మంచి ఉత్సాహంగా ఇచ్చేయమ్మని ఈవో గారు చెప్పాడు ఫోన్ చేసి. ఇట్లా అమ్మవారు వెళ్తుంది బాబు, ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్తుంది, వెళ్ళినట్టుగా చక్కగా చెప్తూ అమ్మవారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జై జయనాథాలతో పంపించినట్టు చెప్పమని ఆయన చెప్పాడు. మీరు వద్దంటారు, నేనేం చేయాలి చెప్పండి. ఏమవుతుంది, నేనేం చేయాలి. నమస్తే, నేనే మీకు ఎవరు వెళ్ళి దాని గురించి ఫోన్ చేసి ఎప్పుడు చేసి రాజేష్ ఇంకొకళ్ళు ఉన్నారా? రాజేష్ గారు రిటైర్మెంట్ అయినా 9 రోజులు కన్నా 9 గారు రాజేష్ గారు అంటే లేవలేదు. ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వారు లైట్స్ ఆఫ్ చేయగలరు. లైట్స్ ఆఫ్ చేయండి, అన్ని లైట్స్ ఆఫ్ చేయండి. జై బోలో సమ్మక్క తల్లికి, జై బోలో సారలమ్మ తల్లికి, జై బోలో సమ్మక్క తల్లికి, జై బోలో సారలమ్మ తల్లికి, జై బోలో గోవిందరాజు స్వామికి, జై బోలో పడిగిద్దరాజు స్వామికి. దయచేసి భక్తులు దూరంగా ఉండాలి, ఎవరు కూడా దగ్గరికి వెళ్ళరాదు. దయచేసి దూరంగా ఉండాలి, భక్తులకు విజ్ఞప్తి అండి. అమ్మవార్ల వన ప్రవేశ కార్యక్రమం జరపబడుతుంది. ఎవరు ఎదురుగా, పూజారులకు ఎవరు ఎదురు రాకూడదు. అదిగో అమ్మవారు భక్తులని అనుగ్రహిస్తూ వనంలో నుంచి జనంలోకి వచ్చి ఇప్పుడు మనందరినీ అనుగ్రహించి అమ్మ మరలా వనప్రవేశం జరపబడుతూ ఉంది. పూజారులందరూ కూడా చక్కగా వారి యొక్క గిరిజన సాంప్రదాయ రీత్యా అమ్మవారి వనప్రవేశ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా దూరంగా ఉండండి. దూరంగా ఉండి అమ్మవారికి మనందరం కూడా సంతోషంగా సమ్మక్క సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజు స్వాముల యొక్క అందరం కూడా చక్కనైనటువంటి జాతర మహోత్సవంలో పాల్గొని ఉన్న మీ అందరికీ కూడా అమ్మవార్ల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఉన్నాం. చేయట్లు ఇంటికి తిరిగి మళ్ళా అమ్మవారు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గద్దెల మీద అమ్మవారు మరలా దర్శనం ఇస్తారు. కాబట్టి 1000 కళ్ళ తల్లి మనందరికీ కోరిన కోరికలు మొక్కులు తీర్చేటువంటి చల్లని తల్లి ఆ సమ్మక్క సారలక్క పడిగిద్దరాజు గోవిందరాజు స్వాములు. కాబట్టి ఎవరు కూడా వన ప్రవేశం జరిగే సమయంలో ఎదురు రాకూడదు.
ఎలక్ట్రిసిటీ వారు లైట్స్ ఆన్ చేయండి. పోలీసు వాళ్ళ రమేష్, దోపే రమేష్, ఈ ఆర్టీసీ గేట్ ఓపెన్ చేయండి. గేట్ ఓపెన్ చేయండి. రమేష్ ఎక్కడున్నావు? దోపే రమేష్, ఈ క్యూలేను గేట్ ఓపెన్ చేయండి బాబు. ప్రోటోకాల్ వాళ్ళని ఇక్కడికి రమ్మనండి సార్. ప్రోటోకాల్ వాళ్ళని కొబ్బరికాయలు తీసుకోవడానికి రమ్మనండి. ప్రోటోకాల్ వాళ్ళు ఒక్కసారి ఈ గేట్ పక్కకు రావాలి. కొబ్బరికాయలు ఇస్తారు మీకు. ప్రోటోకాల్ దగ్గర ఉన్నవారు గబగబా ఇక్కడికి రావాలి. కొబ్బరికాయలు తీసుకోవడానికి ఇక్కడికి రావాలి ప్రోటోకాల్ వాళ్ళు. అదేవిధంగా ఈ గేట్ ఓపెన్ చేయగలరు. అమ్మవార్లు వన ప్రవేశానికై వనంలోకి ప్రవేశిస్తూ వన ప్రవేశానికి బయలుదేరి వెళ్ళారు. మళ్ళీ మనకు వచ్చే 2 సంవత్సరాలు కూడా, ఈ 2 సంవత్సరాల కాలంలో అమ్మవారు మనందరినీ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అందరినీ చల్లగా కాపాడాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇట్టి సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, యూట్యూబ్ వారికి మరియు వివిధ శాఖల అధికారులకు, అనధికారులకు, పాత్రికేయ మిత్రులకు మరియు ఈ యొక్క అధికారులకు, అనధికారులకు అందరికీ వీరన్న గేట్ ఓపెన్ చేయండి.